రాజస్థాన్లో ఒక నిర్మానుష్యమైన గ్రామం రంగీలాపూర్. అక్కడ ఎన్నో ఏళ్లుగా హోలీ రంగు వాడనే లేదు. ఆ ఊరి గుండెల్లో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఎవరికీ తెలీదు హోలీ ఆడటం ఎందుకు నిషిద్ధమని. ఒకటి మాత్రమే తెలుసు, రంగుల పేరు ఎత్తితే కూడా లేదంటే రక్తిక తిరిగి వస్తుంది. ఇవాళ హోలీ మొదటి రోజు. ఊరి ప్రతి మూలన, ఊర్లో ప్రతి మూలన ఇదే మాట, హోలీ ఆడకూడదు. మీ గ్రామస్తులందరికీ కూడా సూచనను అందిస్తున్నాను. కిందటి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హోలీ ఆడకూడదు. రంగులకు దూరంగా ఉండాలి, లేదంటే రక్తిక వచ్చేస్తుంది. అసలు ఈ రక్తికాకి హోలీతో ఏంటి ప్రాబ్లం ఇంతవరకు అర్థం కాలేదు. ఎవరికి తెలుసు, తనకు కలర్స్ అంటే ఎలర్జీ ఏమో. తను ఒక భూతం, మీ అత్త కూతురు కాదు తనకు ఎలర్జీ అవడానికి. ఇద్దరు పిల్లలు భయంతో దొంగచాటుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మనసులో రక్తిక గురించి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విషయం అయితే ఉంది, రక్తిక కారణంగా నేను మా నాన్న దెబ్బల నుండి తప్పించుకుంటాను. అదెలా? నాన్న చెంప దెబ్బ కొడితే చెంప ఎర్రగా అయిపోతుంది. ఎర్ర రంగు చూడగానే రక్తిక వచ్చేస్తుంది. ఊర్లో వాళ్లందరూ కూడా కనిపించని నీడతో పోరాడుతూ ఉంటారు. ఊరంతా కూడా కట్టుబాట్లతో ఉంటుంది. ఎందుకంటే ఎవరూ కూడా హోలీ రంగు తీసుకొని లోపలికి రాకుండా ఉండాలి. ఒక నిశ్శబ్దం అలముకుంటుంది రక్తిక భయానికి వ్యతిరేకంగా. ఊర్లో యవనస్తులు ఒక రాక్షస శక్తికి వ్యతిరేకంగా ఉంటారు. ఏ రంగు ఉండదు, హోలీ అనే మాటే ఉండదు. అప్పుడే ప్రీతి చూస్తుంది, ఒక తాగుబోతు తాగిన మత్తులో హోలీ రంగులతో నిండి ఊరి సరిహద్దుల దగ్గర నిలబడి ఉంటాడు. ఆగాగు, ఆ సరిహద్దుని దాటొద్దు. ఏ ఊరు నీ బాబుదా ఏంటి? ఆగు, లేకపోతే రక్తిక వస్తుంది. అయితే నాకేమన్నా భయం అనుకున్నావా? ప్రీతి ఆ తాగుబోతుని ఆపే ప్రయత్నం చేస్తుంది. ప్రీతి అక్కడే నిలబడి ఉంటుంది. తన కళ్ళు ఎర్రగా మారతాయి. ఏదో ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించినట్టుంటుంది. ఆమె అతని పీక నొక్కేస్తుంది. ఆ తాగుబోతు చనిపోతాడు. ప్రీతి కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఊరివాళ్లు అక్కడికి చేరుకుంటారు. నీళ్లు చిలకరించటంతో ప్రీతి స్పృహలోకొస్తుంది. ప్రీతి, నీకేమైంది? నువ్వు అతన్ని ఎందుకు చంపావు? నేనేం చంపలేదు, నేను చంపలేదు. తాగుబోతు శవాన్ని చూసి ప్రీతి మనసు భయంతో వణికిపోతుంది. నేనిది ఎలా చెయ్యగలను? నేనేమి చేయలేదు. ప్రీతిని చూసి ఊరివాళ్లు సైలెంట్గా మాట్లాడుకుంటారు. బహుశా రక్తిక నీడ తిరిగొచ్చినట్లుంది. ప్రీతి తెల్లని బట్టలలో తలదించుకొని సైలెంట్గా కూర్చొనుంటుంది. కనీసం కుంకుమ కూడా పెట్టుకుని ఉండదు. అప్పుడే ప్రశాంత్ వస్తాడు, గట్టిగా అరుచుకుంటూ. ప్రీతి, ప్రీతి, ప్రీతి! ప్రీతి వింటుంది, కాని సైలెంట్గా ఉంటుంది. తల కిందకు దించుకొని కూర్చొని ఉంటుంది. ప్రశాంత్ అక్కడికి వస్తాడు. తను చూసేసరికి తెల్ల బట్టలు కట్టుకుని కుంకుమ కూడా పెట్టుకోకుండా ఉంటుంది. ప్రీతి, ప్రీతి, ప్రీతి! ప్రీతి సైలెంట్గా ఉంటుంది. నువ్వెందుకు సమాధానం చెప్పడం లేదు? ప్రీతి కోపంగా అతని వైపు చూస్తుంది. తన కళ్ళు ఎర్రగా మారిపోతాయి. నాకు రంగులంటే ఇష్టం లేదు. ఈ తెల్ల బట్టలు ఎందుకు వేసుకున్నావు నువ్వు? నేను బ్రతికుండగా కూడా నువ్వు కుంకుమ ఎందుకు పెట్టుకోలేదు? నాకు రంగులంటే ఇష్టం లేదు. సరే, కలర్ఫుల్ సారీస్ వేసుకోవద్దు, మరి కుంకుమ అయితే పెట్టుకో. ఎప్పుడైతే అతను కుంకుమ డబ్బాను చేతిలోకి తీసుకుంటాడో అప్పుడు ప్రీతి చెయ్యి పొడవుగా సాగి దాన్ని లాగేసుకుంటుంది. నేను చెప్పాను కదా, నాకు రంగులంటే ద్వేషమని. అది చూసి ప్రశాంత్ మనసు భయంతో కొట్టుకుంటుంది. అతను గట్టిగా అరుస్తూ పరిగెడతాడు. ఎవరైనా కాపాడండి, కాపాడండి! ఏమైందన్నయ్యా? వదిన ఇంట్లోనే ఉంది, ఇంకా ఎందుకు భయపడుతున్నా? తను మీ వదిన కాదు, భూతం. ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? అరే, నేను నా కళ్ళారా చూశాను. 20 అడుగులు పొడవు సాగింది. నాకేమనిపించిందంటే తన లోపల రక్తిక ఆత్మ ఉంది అని. నిజం చెప్పన్నయ్యా, ఇవాళ మళ్ళీ తాగొచ్చావు కదా, అందుకే 2 అడుగుల చెయ్యి 20 అడుగులు కనిపించుంటుంది. నువ్వే వెళ్ళి చూడు, ఇప్పటికే తన చెయ్యి అంతే ఉండుంటుంది. బబ్లీ ఇంట్లోపలికి వెళ్లి చూస్తుంది. ప్రీతి స్పృహ తప్పి పడిపోయుంటుంది. అన్నయ్య త్వరగా రా, వదినిక్కడ పడిపోయుంది.
ఆ మాట వినగానే ప్రశాంత్ ప్రీతి మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు. దాంతో ప్రీతి స్పృహలోకొస్తుంది. నేను తెల్ల చీర ఎందుకు కట్టుకున్నాను? చీరైతే తెల్ల చీరే కట్టుకున్నావు, పైగా కుంకుమను కూడా పెట్టుకోలేదు. సారీ, నాకసలేమీ తెలీదు. నాకు ఏం జరుగుతోందో నాకు చాలా విచిత్రంగా ఉంది. ప్రశాంత్, బబ్లీ ఇంకా వాళ్ల అమ్మా నాన్నలు ప్రీతి ప్రవర్తన గురించి చర్చించుకోవటం మొదలు పెడతారు. నాకేమనిపిస్తుందంటే తన లోపల రక్తిక ఆత్మ ఉంది. అన్నిటికంటే ముందు తను తాగుబోతుని చంపేసింది. నిన్న ఇంట్లో నన్ను కూడా చంపటానికి ప్రయత్నం చేసింది. అందుకనే ముందుగానే కుంకుమను చెరిపేసింది. అన్నయ్య, ఇదంతా నీ భ్రమ. నా భ్రమ కాదు, నీ భ్రమ. నువ్వు తన భయంకరమైన రూపమును చూసినప్పుడు అప్పుడు నీ భ్రమ తొలగిపోతుంది. ఎప్పుడు భయంకరమైన రూపంలో వచ్చినా నువ్వొక ఫోటో క్లిక్ చెయ్యి, అప్పుడు నేను కూడా చూస్తాను. బాబూ, టెన్షన్ పడొద్దు. నేను వీలైనంత త్వరగా ఒక తాంత్రికుణ్ణి పిలుస్తాను. అతనే అంతా చూసుకుంటాడు. పిలవండి, లేకపోతే తను నన్ను ప్రాణాలతో వదలదు. ఊర్లో ఒక పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడికి ప్రశాంత్ ఇంకా ప్రీతి కూడా అతిథులుగా వెళ్తారు. వెల్కమ్ టు అవర్ పెయింటింగ్ కాంపిటీషన్. ఇవాల్టి ఈవెంట్లో క్రియేటివిటీని ఇంకా రంగుల మాయను చూపించండి. దక్కించుకోండి చక్కని బహుమానం. ఎప్పుడైతే వచ్చిన వాళ్లల్లో ఒక కంటెస్టెంట్ కలర్ డబ్బాని తెరుస్తాడో అప్పుడు ప్రీతి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అందరూ కూడా భయంగా తన వైపు చూస్తారు. ప్రీతి ఆ కంటెస్టెంట్ తలను పట్టుకొని చంపేస్తుంది. ప్రశాంత్ తన రాక్షస రూపాన్ని ఫోటో తీస్తాడు. ఫోటోలో ప్రీతి కాదు, ఒక భూతం మొహం కనిపిస్తుంది. ప్రశాంత్, బబ్లీ ఇంకా తన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా వణికిపోతారు. ఇంట్లో ఏ కలర్స్ ని ఉపయోగించొద్దు, లేకపోతే తను చంపేస్తుంది. తను నాకు స్వయంగా చెప్పింది కలర్స్ అంటే తనకు ఎలర్జీ అని. ఇదెలా సాధ్యమవుతుంది? కలర్ని యూజ్ చేయకుండా ఎలా ఉంటాం? అలాగైతే ఎవరికి పెళ్లే జరగదు. తను కూడా కుంకుమను పెట్టుకోవాలి కదా. ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. అది ఎవరి ఫోటోనో మనకు తెలిసిందంటే ఆ తర్వాత దాని గురించి మనం పరిష్కారం వెతకొచ్చు. నా మిత్రుడు ఒకడున్నాడు. తన పూర్వీకులు రాజకుటుంబీకుల్లో లేఖపాలకుడిగా ఉండేవారు. వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా ఆ సమయానికి సంబంధించిన ఫోటోలున్నాయి. రక్తిక కథ కూడా ఎంతో పురాతనమైనది. ఒకవేళ గనక ఇదే తన ఫోటో అయితే మనకు తెలిసిపోతుంది. ప్రశాంత్ ఇంకా వాళ్ల నాన్న కూర్చుని ఉంటారు. లేఖ్పాల్ పాత ఫోటోలు చూపిస్తుంటాడు. ప్రశాంత్ ప్రతి ఫోటోని దీర్ఘంగా చూస్తాడు. కానీ తన ఫోన్లో ఉన్న ఫోటోతో ఏ ఫోటో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇందులో ఏ ఫోటో కూడా లేదు. ప్రశాంత్ ఇంకా వాళ్ల నాన్న నిరాశ చెంది తిరిగి బయలుదేరతారు. అప్పుడే లేఖ్పాల్ లోపల్నుంచి అరుస్తాడు. బాబు ప్రశాంత్, ఒక ఫోటో కింద పడిపోయింది. ఒకసారి ఇది చూడు. ప్రశాంత్ అది చూడగానే అరుస్తాడు. అంకల్, ఇది ఎవరి ఫోటో? బాబు, ఇది రక్తికా ఫోటో. ఆ మాట వినగానే అందరి మనసు భయంతో వణికిపోతుంది. మొత్తం ఊరంతా ఆ భయంకరమైన విషయం విస్తరిస్తుంది. రక్తికా నీడ తిరిగొచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ రంగుని కూడా ఉపయోగించకూడదు. కుంకుమ కూడా పెట్టుకోకూడదు. రంగుల బట్టలు వేసుకోకూడదు. లేదంటే తమ ఇంట్లో వాళ్లకు తెల్ల బట్టలు వెయ్యాల్సొస్తుంది. ఇంట్లో కూర్చున్న ప్రీతి ఆ ప్రకటనను వింటుంది. ఒక భయంకరమైన, మనసుకి వణుకు పుట్టించే నవ్వు నవ్వుతుంది.